ఆరేసిన పుట్టగొడుగులా? ఏ పుట్టగొడుగులు అమ్మేవే? దంచేస్తామని దంచిన తర్వాత ఇంచుమించుగా ఈ పాకలోనే 20 సంవత్సరాలు ఉంటున్నారా? హాయ్ అండి, నేను మీ రాము ట్రావెలర్. ఈరోజు వచ్చేసి మీకు అందమైన గ్రామాన్ని అయితే పరిచయం చేయబోతున్నాను. వాళ్ళైతే గ్రామాన్ని విడిచిపెట్టి 20 ఏళ్ళుగా ఒక పాకలో అయితే నివాసం అయితే ఉంటున్నారు. వారి యొక్క జీవన విధానం, వారు ఆ గ్రామాన్ని ఎందుకు విడిచిపెట్టి సింగిల్గా ఇల్లు కట్టుకుంటే 20 ఏళ్ళుగా అక్కడ ఎందుకు నివసిస్తున్నారు అనేది మనమైతే వెళ్ళి వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకుందాం. ఆరేసిన పుట్టగొడుగులా? ఎదురు పుట్టగొడుగులు అంటే ఎదురు పుట్టగొడుగు. ఏ పుట్టగొడుగులు అమ్మేవే? ఎదురు పుట్టుకోవచ్చు. ఎదురు పుట్టగొడుగు. ఓహో, ఇంచుమించుగా ఈ పాకలోనే 20 సంవత్సరాలు ఉంటున్నారా? ఊర్లో ఉండట్లేదు మీరు? ఊర్లో ఇల్లు ఉంది కానీ ఓహో, వ్యవసాయం ఉందని చెప్పేసి ఈ పాకలో అయితే ఉంటున్నారా? వ్యవసాయం చేస్తాము. ఏమేమి వేశారు? జొన్నలు, ధాన్యము అవే వేసాము. ఇంకా వర్షం లేక ధాన్యం ఎక్కడ వేసారు? కిందికా? అదే పొలమి, పొలం దగ్గర. ఇంకా అక్కడ నీళ్ళు లేవని అక్కడ కూడా లేదు, ఆ కళ గుడిపోయింది. దాని మొన్న మొక్కజొన్న, నిమ్మగడ్డ ఎన్ని ఎకరాలు వేసారా? అవుతుంది ఒక 3 ఎకరాలు నిమ్మగడ్డి, అలా ఒక ఎకరా అక్కడ నుండి అలాగా ఇది వేసాము. ఏ ఊరికి ఎసరికి తీసుకెళ్తారు అయితే? పెదలోడా? అది పంచాయతీ కదా బాబా, పెదలోడా? అయితే 20 సంవత్సరాల నుంచి ఈ పాకలు ఉంటున్నారమ్మా. మరి మీకు నీరు కానీ కరెంటు? అయితే కరెంట్ లేకుండా 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా? మరి మీకు తాగడానికి నీరు? గడ్డలో నీళ్ళు తేపోతాం. ఓహో, గడ్డ నీరేనా? వర్షం వచ్చినప్పుడు ఎలాగైతమ్మా? బురద నీరు వస్తాయి కదా? వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు పిల్లలు కలిగితే తేపోతాం మళ్ళీ. అంటే ఇప్పుడు ఒక వారం రోజులు తుఫాను పట్టుకుంది అనుకో, ముసురు, ఆ టైం అక్కడ వెళ్ళిపోతాం. మళ్ళీ అది ఉంది కదా అక్కడ పాకలు, వర్షాలు కట్టినవి. అక్కడ బోర్లు ఉన్నాయా? బోరింగ్ ఉంది, బోర్ లేదు. మామూలు హ్యాండిల్ బోర్ ఉందా? అక్కడికి వెళ్ళి తీసుకొస్తారా? ఎవరెవరు ఉంటారు ఇక్కడ ఈ పాకలోన? మా మామ, మా అత్త, నేను, మా అమ్మ స్కూల్ వెళ్ళిపోయినారు. అయితే ఆ కొండపోటు కూడా మందేనమ్మా? కొండపోటు మంది కాదు, ఊరోళ్ళది. ఊరోళ్ళే? ఊరోళ్ళు దొనలు ఉడుతున్నారు, ఆ దొనలు కూడా నాటుకుంటున్నారు. వర్షాలు లేకపోవడము. ఈ మేకల సాల్లా బాగా సెటప్ చేశారు అయితే అమ్మా. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 7th? అవునవును. పెద్ద పాక కట్టేసాము, ఎందుకంటే అంత దూరమే. దూరం తీసుకున్నాక చాలా మంది తీసుకెళ్తారు. ఓహో, అత్త మామూలు ఇక్కడ పడుకుంటారా? కుదాలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. వండుకొనే బాగుంటది. దంచేసి పులుసు వేసేస్తామా, పులుసు వేసిన తర్వాత దంచేస్తామని, దంచిన తర్వాత పులుసు వేస్తామని, పులుసు వేసి తోపసేసి తింటామని, బాగా రుచి ఉంటది. బాగుంటాయా? ఈ పచ్చి మామూలు కూర ఉండరా? పచ్చివి చిన్నవి అయితే వండుతాం, పెద్ద పెద్దవి కదా ఎండేసి దంచుతాము అన్ని. దంచేసి పులుసు వేసుకొని తింటాము. బాగుంటదా? తోప చేసినా కూడా బాగుంటది పులుసు. సోడిపిండి తోప బాగుంటది పుట్టగొడుగులో. అయితే మీకు ఒడి వచ్చమ్మా? నాకు ఒడి రాదు. అయితే వాళ్ళు మాట్లాడింది అర్థం చేసుకుంటాను కానీ తిరిగి మాట్లాడడానికి రాదు. సరగడి దుంపలు అమ్మేవే? అవి నాటిన తర్వాత తేంగ తవ్వుతారు, తేంగ తవ్వుతాము, వేసి ఉడకబెట్టి తింటాము. బాగా రుచి ఉంటావని. ఏ సరగడి దుంపలా? ఏమేమి వేసారు? సరగడి దుంపలున్నా సారికంది దుంపలా? సిరగడి దుంపలున్నా సారికందులు వేసారా? ఈ నిమ్మగడ్డ ఎలాగ అమ్ముతారమ్మా? అంత ఆయిల్, నిమ్మగడ్డ ఆయిల్ 1600.
కేజీ లెక్క కేజీ 1600. ఇప్పుడైతే 17,50. ఇది 17. 17,50. మనకి ఎన్ని సంవత్సరాలు పంట ఇది? ఆహా. సరంకి 3 కట్టింగ్. ఆ? సరంకి 3 కట్టింగ్. సంవత్సరానికి 3 కటింగ్లా? మరి తీయరా మరి అది తీయమనియా. తీయరా మ్మ్. ఆహా, ఊడిసి 6 సంవత్సరాలు అవుతుందా? ఆహా. సంవత్సరానికి 3 కటింగ్లు. 3 కట్టింగ్. ఆహా. మనకి కేజీ అంత అన్నారా? 17,50. 17,50. క్రషర్కి వెళ్తే మనం తీసుకెళ్తాం కదా ఆ క్రషర్లోన ఉడకబెట్టినందుకు ఆయిల్ తీసినందుకు వాళ్ళకి ఎంత ఇస్తారు అడిగా లీటర్కి? లీటర్ కాదు, ఒక ట్యాంక్కి 600. ట్యాంక్ 600. ట్యాంక్ 600. 600. ఓహో, ఇప్పుడు మనం నిమ్మగడ్డి తీసుకెళ్ళిన తర్వాత ఒక ట్యాంక్కి 600 రూపాయలు ఆడ తీసుకుంటాడా? ఇప్పటి నుంచి 600 ఉందా? ఇంచుమించు 6-7 సంవత్సరాలు అవుతుందా? 600. 600. పెరగలేదా? పెరగలేదు. ఆహా. అది నూనె రేటు తగ్గిపోయినా 600 అనియా. తగ్గినా పెరిగినా ఓహో. పెరిగిన సరే తగ్గిన సరే 600. అయితే గిట్టుబాటు పర్వాలేదా? పర్వాలేదులే. ఆహా. దీనికి ఎరువులు ఏమైనా వేస్తారా? ఏం వేస్తారా? ఊరియా. ఊరియా, ఇంకా అంతూరియానే. ఊరియా వేస్తారా? పొటాసి. పెరుగుదల కోసం. అది కోసి దున్నేసి వెళ్ళడం. సరే అయితే అమ్మా, వెళ్తాం అయితే. అందరు తాగుతారు కదా, ఆమె అందులో తాగుతాము.